నమస్కారం అండి. మరి ఈరోజు మన నర్సీపట్నంలో సిఎంఆర్ గోల్డ్ షాప్ ఒకటి ప్రారంభోత్సవం చేసిన సంగతి మీకు తెలుసు. మరి సిఎంఆర్ అంటే ఒక బ్రాండ్. ఎందుకంటే బ్రాండ్ అని ఉమ్మడి రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో కానీ మన రాష్ట్రంలో కానీ మొత్తం సిఎంఆర్ వచ్చిన తర్వాత అసలు గోల్డ్ అంటే ఏంటి, బట్టల షాప్ అంటే ఏంటి, క్వాలిటీ అంటే ఏంటి అన్నది ప్రజల్లోకి వెళ్ళింది, చాలా పరిమాణంగా వెళ్ళింది. దానికి కారణం ఏంటంటే సిఎంఆర్ ఒక బ్రాండ్. ఇందాక చెప్పాను నేను. ఎందుకన్నానంటే బ్రాండ్ అని ఎందుకన్నానంటే ఒక నమ్మకం. ఆ నమ్మకాన్ని ప్రజల్లో కలిగించగలిగినటువంటి వ్యాపార సంస్థ సిఎంఆర్. రమణ గారు కానీ ఇప్పుడు వాళ్ళ అబ్బాయి కూడా ఎదుకొచ్చారు. ఇద్దరు కూడా బ్రహ్మాండంగా ఈ కార్యక్రమాన్ని చేస్తున్నారు. ఇవాళ రాష్ట్రంలో 45 షోరూమ్స్ ఉన్నాయి, బట్టల షోరూమ్స్. అంటే రాష్ట్రం అంటే ఉమ్మడి రాష్ట్రం. ఉమ్మడి రాష్ట్రంలో 45 షోరూమ్స్ పెట్టి బ్రహ్మాండంగా వ్యాపారం రన్ చేస్తున్న సంస్థ సిఎంఆర్ సంస్థ. రెండవది ఏంటంటే గోల్డ్ షాపులు, ఈ గోల్డ్ షోరూమ్స్. అంటే పెద్దవారి నుంచి కింద స్థాయి మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ వరకు కూడా గోల్డ్ పెట్టుకుని ఆడవాళ్ళు ఉంటుంది, మనకు తెలుసు కదా. ఆడవాళ్ళు బంగారం అంటే మొదటి నుంచి ఒక పెట్టుకోవాలనేటువంటి కోరుకుంటాయి. అందరూ కూడా ఇప్పుడు గోల్డ్ రేట్ బాగా పెరిగిపోయింది. ఈ పెరిగిపోయిన దాని మీద కొంతమందికే అలంకరించుకునేటువంటి అవకాశాలు. అలా కాకుండా రమణ గారు ఏం చేశారంటే సామాన్యులకు కూడా, మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కానీ సామాన్యులకు కానీ ఆ అమ్మాయి పెళ్ళిళ్ళలోనో ఆ అమ్మాయి పెద్ద మనుషులు అయినప్పుడు గోల్డ్ పెట్టాలనుకుంటారు, కానీ గోల్డ్ అందుబాటులో లేదు. అంటే అటువంటి వాళ్ళకి కూడా అందుబాటులో తీసుకురావాలనే ఉద్దేశంతో అన్ని వర్గాల వారికి సంబంధించిన వస్తువుల కోసం చెప్పి వాళ్ళు ప్లాన్ చేశారు, సక్సెస్ అయ్యారు. ఇవాళ గోల్డ్ షాప్ ఇందాక చెప్పేది 45 బట్టల షాపులు, బట్టల షోరూమ్స్. ఇప్పుడు రాష్ట్రంలో 2 రాష్ట్రాల్లో కలిపి నాకు తెలిసి 14 ఉన్నాయి. ఓకే సార్, గోల్డ్ షాపులు 14 పెట్టారు. దీంతో 14 అనుకుంటాను. ఇది 14 గోల్డ్ షాప్. అది కూడా మన నర్సీపట్నంలో పెట్టడం చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఒక బ్రాండ్ ఉన్నటువంటి, ఇమేజ్ ఉన్నటువంటి వ్యాపార సంస్థ నర్సీపట్నంలో పెట్టడం నాకు చాలా ఆనందంగా ఉంది. దీన్ని అందరూ కూడా యూటిలైజ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. మరి పిల్లలకు కానీ పెళ్ళిళ్ళలో కానీ మరి ఎక్కడికి వెళ్ళకుండా నర్సీపట్నంలోనే కొన్ని అవకాశాన్ని కల్పించినటువంటి సిఎంఆర్ సంస్థ అధినేత రమణ గారికి, వాళ్ళ అబ్బాయి గారికి, వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరి ఇంకా రమణ గారు ఇక్కడితో ఆగకుండా అనేకమైన కార్యక్రమాలు చేసి మీరు విశాఖపట్నంలోనూ హైదరాబాద్లో పెట్టడం కాదు, మా నర్సీపట్నం లాంటి ఏరియాలు పెడితే ఇంకా మా ప్రాంతం కూడా, మీతో పాటు మా ప్రాంతం కూడా ఇంప్రూవ్ అవుతుంది. కాబట్టి ఫ్యూచర్లో కూడా ఈ ప్రాంతాల్లో అనేక వ్యాపార సంస్థలు పెట్టడం కోసం ప్రయత్నం చేయాలని ఉన్న ప్రత్యేకత నాకు పరిచయం అయిందని చూస్తున్నాను. ఈ పెద్ద ఆయన మొన్నే స్వర్గస్థులు అయ్యారు, అందరినీ పరిచయం నాకు. చాలా మంది వ్యాపారస్తులు ఉన్నారు రాష్ట్రంలో, దేశంలో, మన ఊర్లో చాలా పెద్దోళ్ళు ఉన్నారు. కానీ సమాజ సేవకు ఎవరు ముందు రారు. రమణ గారు ఉన్నటువంటి మంచి గుణం ఏంటంటే ఏ ప్రాంతమైనా సరే ప్రజలకు పనికొచ్చే కార్యక్రమాన్ని చెబితే దాన్ని మనస్ఫూర్తిగా బాధపడుతూ కాదు, మనస్ఫూర్తిగా సాయం చేసే అలవాటు అది ఉంది. ఉదాహరణకి నర్సీపట్నంలో ఒక శ్మశానం ఉంది. మీరు ఎప్పటి నుంచి చూడండి, ఇప్పుడు ఎలాగొచ్చారు కొంతమంది చూడండి. ఓల్డ్ అంటే మా తాతల ముత్తాతల నుంచి ఉన్న శ్మశానం. ఆ శ్మశానం చాలా వరస్ట్గా ఉంటే ఒక రోజు నేను చూసిన తర్వాత రమణ గారికి అడిగాను, విశాఖపట్నంలో కలిసినప్పుడు, రమణ గారు శ్మశానం బాగాలేదు, మీరు ఏమైనా టేకప్ చేస్తారని. మంచి కార్యక్రమం అని చెప్పి వెంటనే వాళ్ళ మనిషిని పంపించి చూపించి సుమారు 30 లక్షల రూపాయలతో శ్మశానం వాళ్ళు దగ్గరుండి కట్టించారండి. మనిషిని పెట్టి దగ్గరుండి కట్టించి శ్మశానాన్ని బ్రహ్మాండంగా తెరిచారు. ఈవేళ శ్మశానానికి వెళ్తే శ్మశానంలాగా ఉండదు, ఒక పార్క్ లాగా ఉంటుంది. పార్క్ లాగా వాటర్ ఫెసిలిటీస్ కానీ, మొక్కలు కానీ, లోపల ఇంటర్నల్ రోడ్స్ కానీ, ఆ స్ట్రెచెస్ కానీ ఇవన్నీ బ్రహ్మాండంగా చేయించారు.
మరి వారికి నేను ఎలాగ థ్యాంక్స్ చెప్పాను. మరి మీ ప్రెస్ ద్వారా అందరికీ తెలియాలి ఈ విషయం. అతను చేసినటువంటి కార్యక్రమం బ్రహ్మాండ కార్యక్రమం. చాలా మందికి ఏదో చేస్తూ ఉంటారు, అది వేరు. 10 మందికి పనికొచ్చే శ్మశానాన్ని కూడా వదలకుండా దగ్గరుండి చేయించాను. అంటే రమణ గారు ఏమంటే, నేను కోరేది ఏంటంటే, భగవంతుడి దయ వల్ల, మీ పెద్దల దయ వల్ల మీరు ఈ స్థాయికి వచ్చారు. మీరు చాలా సహాయం చేస్తున్నారు. విశాఖపట్నంలో కూడా బ్రహ్మాండమైనటువంటి శ్మశానం కట్టించారు. అనేక కార్యక్రమాలకు సహాయం చేస్తూ ఉంటారు. నేను ఏమన్నానంటే, మీరు ఖర్చు పెట్టే డబ్బుకి మీరు శ్మశానానికి ఇచ్చారు. ఎందుకు ప్రత్యేకంగా చెప్తానంటే, రోడ్లకి ఇవ్వచ్చు, బిల్డింగ్లకి ఇవ్వచ్చు, అది వేరు. శ్మశానానికి ఇచ్చారు కాబట్టి ప్రత్యేకంగా చెప్తాను నేను. అంటే రాబోయే రోజుల్లో మీరు కూడా ఎప్పుడైనా ఎవరికైనా, నాకే కదా, ఎవరికి సహాయం చేసినా అనవసరమైన కార్యక్రమాలు కాకుండా నా రిక్వెస్ట్ ఏంటంటే, అది మీ ఇష్టం అనుకో, మీ డబ్బు మీ ఇష్టం. కానీ నా రిక్వెస్ట్ ఏంటంటే, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్కి, తర్వాత హాస్పిటల్స్కి చెయ్యండి. 10 మందికి ఉపయోగపడుతుంది. మీ సహాయం 10 మందికి ఉపయోగపడుతుంది. ఇక్కడ శ్మశానం ఉంది, అన్ని జాతుల వారు అక్కడికి వెళ్తారు. ఒక మంచి కార్యక్రమం అలా చేస్తే 10 మందికి ఉపయోగపడుతుంది. కాబట్టి రాబోయే రోజుల్లో మీరు ఏ సహాయం చేసినా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్కి, హాస్పిటల్స్కి ఇస్తే ఎంతో మంది పేదవారికి ఉపయోగపడుతుంది. అది దృష్టిలో పెట్టుకోమని చెప్పి ఆ భగవంతుడు ఆ కుటుంబానికి, రమణ గారికి ఎల్లవేళ ఆశీస్సులు ఇచ్చి ఇంకా వ్యాపారాన్ని అభివృద్ధి చేసి అనేకమైన ప్రాంతాల్లో ఇటువంటి కార్యక్రమాలు చేసే అవకాశం కల్పించాలని చెప్పి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. జ్యువెలరీ షాప్ ఓపెన్ చేసిన మన అయ్యనపతి గారు, మేడం గారికి నమస్కారం. ఇవాళ ప్రెస్ మీడియా వాళ్ళందరికీ నమస్కారం. ఎందుకంటే నర్సీపట్నంలోని మేము జ్యువెలరీ పెట్టాం, కానీ అంత చిన్నగా ఉన్నది. మా నెక్స్ట్ జనరేషన్ కొద్దిగా ఐటెం అది బాగా ఉండాలి. అలాగే పిల్లలు అందరూ వచ్చినప్పుడు ఈజీగా పర్చేజ్ చేయడానికి. అలాగే ఇప్పుడు చాలామంది మళ్ళీ నర్సీపట్నంలో పెట్టిన వైజాగ్ రావడం జరుగుతున్నది. అలా కాకుండా ఇక్కడే బాగా పెద్దది పెట్టాలని ప్లాన్ చేసి మేము జ్యువెలరీ షాప్ పెద్దది పెట్టామండి. అలాగే మనం గత 4 సంవత్సరాల కిందట సిఎంఆర్ షాపింగ్ మాల్ క్లాస్ షాప్ అయి పెట్టాం. మనం ఇక్కడ పెట్టిన తర్వాత ఈ ఏరియా అంతా కొద్దిగా డెవలప్మెంట్ అయింది. అలాగే సార్ చెప్పినట్టు ఏంటంటే, ఆల్రెడీ ఇక్కడ మా దగ్గర 200 మెంబర్స్ పనిచేస్తున్నారు. అలాగే టోటల్ మా దగ్గర 9,000 మంది వర్కర్స్ ఉన్నారు. ఆంధ్ర, తమిళనాడు, కర్ణాటక, ఒరిస్సా కూడా మా బ్రాంచ్లోనే 4 స్టేట్లోని అన్ని రకాల వస్త్రాలు. అలాగే నమ్మకం, మెయిన్ జ్యువెలరీ అనేది నమ్మకం. ఆ నమ్మకానికి ఎప్పుడు మేము ముడిపడి ఉంటాం. క్వాలిటీలో ఎక్కడ రాజీ ఉండదు. 916 గోల్డ్, అలాగే రీజనబుల్ ప్రైస్, అలాగే వేస్టేజ్ కూడా మీకు అతి తక్కువగా సామాన్యులు అందరికీ అందుబాటులో ఉండే వేస్టేజ్తో అందరికీ అందిస్తున్నాం. అలాగే సపరేట్గా సిల్వర్ రింగ్ కూడా ఏర్పాటు చేసాం. దాంట్లో కూడా అన్ని రకాల జెన్యున్గా మీకు క్వాలిటీ ఉంటుంది. అలాగే మీ అందరికీ, అలాగే వచ్చిన పెద్దలందరికీ నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తాను. వన్ మోర్ ఇష్యూ అండి.